కులాల పరంగా ఇప్పుడు ఏడ చూసినా కూడా కులాల పంచాయతీ చాలా లేవనెత్తుతుర్రు. మీ కులం పరంగా మరి ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయ సహకారాలు అందినాయా? మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా? ఏం చెప్పాలన్నా మా కులం గురించి చెప్పాలంటే పెద్ద గోసనే ఉంది. వెనకటి నుంచి మా కులస్తులు ఫస్ట్ సారా అమ్మేటోళ్ళనా మమ్మల్ని సారోళ్ళు అనేవాళ్ళు. అది రాను రాను కనుమరుగైపోయింది. ఇంకోటి మా మాంసం వృత్తి అన్న, ఆ వృత్తికి కూడా మేము కొంచెం దూరం అవుతున్నాం. వేరే కులస్తులు కూడా మా మాంసం వృత్తి చేస్తున్నారు. మేము చాలా బాధల్లో ఉన్నాము. గతం భూమి ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా. మొన్నటికి మొన్న ఇళ్లలో మేమందరం ఇళ్లలో ఉన్నోళ్ళని మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఆరకట్టుకల్లో ఒక మీటింగ్ చేసుకోండి, మీ ఏ సమస్యలు ఉన్నా నేను తీరుస్తా అని చెప్పిండనా. మేమందరం రవీంద్ర భారతిలో ఒక మీటింగ్ చేసుకున్నాం. అంటే సీఎం సారు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి అట్లా చెప్పిండా లేక ఎవరికన్నా ఫోన్ చేసి చెప్పిండా? లేదన్నా ఒక ప్రెస్ మీట్ సందర్భంలో అందరు నాయకులు కూర్చున్న సందర్భంలో మా కుల నాయకుడు ఉన్నాడల్లా ఆయనకు చెప్పిండు, మీరు ఆరకట్టుకలు తొందరగా మీరు మీటింగ్ పెట్టుకోండి, మీ సమస్యలు ఏమున్నా నేను తీరుస్తా అని చెప్పిండనా. దానికి అనుగుణంగా మేము మన నడిగొడ్డున నేను ఒక ముచ్చట అడుగుతా, ఆ పంచాయతీ నేను తర్వాత లాస్ట్ కాడ్చుకుంటా. కానీ ఇప్పుడు ఆరకట్టుకలు అంటున్నాం, మేము ఏదున్నా కూడా మటన్ అమ్ముకుంటాము, కొందరైతే చికెన్ కూడా అమ్ముతాం. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో భాగంగా ఈ రంగారెడ్డి జిల్లానే కావచ్చు, రాష్ట్ర పరంగానే కావచ్చు, ఆరకట్టుకలకి ఏమున్న ప్రభుత్వం తరపు నుంచి రాజకీయంలోనే కావచ్చు, ఇప్పుడు కొన్ని కులాలకి ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు, ఒక సీట్లు ఇస్తారు. అట్లా మీ కులం పరంగా ఇప్పటి వరకు ఏమన్నా సీట్లే కావచ్చు, ఏమన్నా పోస్టులే కావచ్చు, ఇంతవరకు వచ్చినాయా? రాలేదన్నా. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి మా కులానికి ఏ విధమైన రాజకీయ పదవులు రాలేదు. ఇంకొకటి మాకు ఒక కార్పొరేషన్ లేదు, ఒక బీమా సౌకర్యం లేదు. మా కులస్తులకు వెనకటికి ఒక హాస్టల్ ఉంటుండే, అన్క్లీన్డ్ హాస్టల్స్ అని, అవి మూసేసిరు. ఇప్పుడు మా పిల్లలు హైదరాబాద్ వచ్చి చదువుకోవడానికి మాకు ఒక భవనం లేదు, ఒక హాస్టల్స్ లేవు. చాలా ఇబ్బందులు ఉన్నామన్నా. మా గోస ఎక్కడ చెప్పుకోవాలనో ఎవరికి చెప్పుకోవాలనో. అది ఎట్లుందంటే భగవంతుడికి భక్తుడికి మధ్యలో భక్తుడు కరుణించినా పూజారి కరుణించాడు అనే టైప్ అయిపోయిందన్న మాది. ఇప్పుడు సీఎం నోటి నుంచి మీరు ఏకంగా అని చెప్పి అంటే మీరు ఇప్పటిదాకా చెప్పారు కదా కూకపేటలో మాకు భవన నిర్మాణం కోసము ఒక ఎకరా పొలం ఇచ్చిరని. మరి ఇంతకా ఎకరా పొలం ఏమైంది? ఉన్నదా? ఉందన్నా, ఉంది. ఆ భవనం, ఆ ఎకరా పొలం ఉంది. మనం భవన నిర్మాణం కోసం మేము ఆ భవనం నిర్మించేయమని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. మరి దాన్ని ఎంతవరకు అమలు చేస్తారో కూడా తెలియదు. అంటే రేవంత్ సార్ మాకు ఆరకట్టుకలందరూ ఏకం గారి అని చెప్పారు. అంటే ఏకం గారి అంటే ఏకం కావాలి, ఎట్లా ఏకం కావాలన్నాడు. మరి ఏ విధంగా దేనికోసం మీ అందరిని ఏకం కావాలని చెప్పిండు? అంటే ఇప్పుడు